పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్ర స్థాయి ట్రాన్స్జెండర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ట్రాన్స్జెండర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు ఓరుగంటి లైలా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అనంతరం కొత్తగా తమ కమ్యూనిటీలోకి వచ్చిన ఇద్దరిని వివాహం చేసుకుని వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిజ్రాలకు సముచిత స్థానాన్ని కల్పించిందన్నారు. మొదటిసారిగా గోదావరిఖనిలో ట్రాన్స్జెండర్లకు ఇండ్ల పట్టాలు ఇప్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గోదావరిఖనికి చెందిన ట్రాన్స్జెండర్ లాసియా శివాని ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన హిజ్రాలు పాల్గొన్నారు. పెళ్లి ఫంక్షన్ లాంటిది కాబట్టి అలాంటి కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది గోదావరిఖనిలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ఈవెంట్ ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మన శివాని నాయకమ్మ లాస్య నాయకమ్మ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మా కమ్యూనిటీ యొక్క ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మా యూనిటీ మా ఐకమత్యం చాటుకోవడానికి, మా హక్కుల గురించి ఇక్కడ మాట్లాడుకుంటాము, మా సమస్యల గురించి చర్చించుకుంటాము. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం మనకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయబోతుంది అనే దాని గురించి ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం గోదావరిఖనిలో ఇన్ని సంవత్సరాల తర్వాత జరగడం అనేది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తోని ఇక్కడ గోదావరిఖని రామగుండం ఎమ్మెల్యే గారు మా కమ్యూనిటీకి ఇక్కడ 32 మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా గొప్ప ఆశించదగిన విషయం. మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా మన రామగుండం ఎమ్మెల్యే గారికి